ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. తెలివిగా గుడ్విల్ అని ఒక డబ్బులు తీసుకొని ఆ పేరు నాకు కంటగట్టి అతను పక్క జరిపాడు మేడం. అమ్మో, అప్పు తీసుకుని మీకు అంటగట్టాడా? ఆ పేరుకి ఒక 5 లక్షలు తీసుకొని నన్ను నీట్గా పాత బిజినెస్ అప్పచెప్పి మళ్ళీ అతను అదే పేరు పెట్టుకొని బిజినెస్ చేశాడు. ఫస్ట్ మ్యారేజ్ 95లో అయింది. మీ నాన్నగారు చనిపోయిన 1 year. తర్వాత 99లో ఆమె సూసైడ్ చేసుకుంది. పిల్లలు కాలేరని పాలోలు వీళ్ళు అత్తని బెదిరించి కంట్రోల్ పెట్టుకో అని అనేసరికి అదేదో బెదిరించడానికి పోయి సీరియస్ అయిపోయింది. అతను లవ్ మ్యారేజ్ చేసి సెటిల్ మ్యారేజ్ చేసుకున్నాడు. కష్టకాలంలో నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయాడు మేడం. ఒక్క విషయానికి ఇంత కక్ష కట్టాడు బ్రదర్ మీద? అది ఉన్నదే మీరు ఒక రకంగా. అతను పర్సనల్ లైఫ్ ఒకటి ఉంది. మళ్ళీ 5 lakhs పెంచి 35 lakhs ఒప్పుకున్నాడు. వైట్ పేపర్ రాసి ఇచ్చాడు. అప్పటి నుంచి ఒక అఫీషియల్ రిసిప్ట్ లేదు, ఒక అఫీషియల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదు, ఒక అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేదు. ఇన్ని సంవత్సరాలు మీ అన్నతో కలిసి ఉన్నారు కదా సార్? అవును మేడం. ఆ ప్రాపర్టీకి సంబంధించి 50% రెంట్ అయితే తీసుకుంటున్నారా? తీసుకుంటాను. ఇప్పటికీ తీసుకుంటున్నారా? ఇప్పుడు తీసుకున్నాను. ఒకప్పుడు ఇక్కడ నుంచి ఆ గుర్రం వెళ్ళినంత వరకు మీదే అంటే మీదే, మాటకు అంత వాల్యూ. జరగాల్సిన మంచి గురించి ఆలోచించడం మానేసి పక్క వాళ్ళ ఇంట్లో జరగాల్సిన మంచి గురించి చాలా బాధపడుతున్నారు. దానికి మీరు ఎంత పెద్ద పంచాయతీ పెట్టి హితబోధ చేస్తున్నారు అందరికీ. అరే నీకు పెళ్ళి అయ్యి నువ్వు వెళ్ళిపోయి వేరే కంట్రీ వెళ్తే మీరు రోడ్డు మీద పడాలా, మీ అమ్మని ఎవరు చూస్తే? అసలు మీ డబ్బే కాదు. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్తో పాటు ప్రాపర్టీ ఇష్యూస్ ఉంది మేడం. ఓకే. సో ఇది ఒక అన్నదమ్ముల ఆస్తి. తండ్రి బాధ్యత అప్పచెప్పాడు మేడం పెద్ద ఆయనకి. పెద్ద ఆయన ఒక 20 సంవత్సరాలు పని చేయించుకొని జీతం లేకుండా, న్యాయం చేయకుండా తెలివిగా గుడ్విల్ అని ఒక డబ్బులు తీసుకొని ఆ పేరు నాకు కంటగట్టి అతను పక్క జరిపాడు మేడం. అమ్మో, అప్పు తీసుకుని మీకు అంటగట్టాడా? అప్పు ఇన్ ద సెన్స్ ఆ కంపెనీకి ఉండాల్సిన ఏదో గుడ్విల్ ఉందో 50 years ఓల్డ్ కంపెనీ అని ఆ పేరుకి ఒక 5 లక్షలు తీసుకొని నన్ను నీట్గా పాత బిజినెస్ అప్పచెప్పి మళ్ళీ అతను అదే పేరు పెట్టుకొని బిజినెస్ చేశాడు. సార్ అసలు ఫస్ట్ నుంచి వద్దాం మేడం. మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు, ఏం ఆస్తులు ఉన్నాయి? రైట్ మేడం. మా నాన్నగారి పేరు జంగారెడ్డి మేడం. 94లో ఎక్స్పైర్ అయ్యారు. అతను 3 పిల్లలు మేడం. ఆడపిల్లలు? ఒక ఆడపిల్ల, 2 అబ్బాయిలు మేడం. నేను చిన్న ఆయన మేడం. పెద్ద ఆయన అన్నయ్య రీసెంట్ గా 2 years బ్యాక్ చనిపోయారు. ఉన్నదే 3. అవును. అందులో 2 మగపిల్లలే. 2 మగ. ఏ బిజినెస్ లో మీ ఇద్దరే డీల్ చేసుకుంటారు? సో తండ్రి తర్వాత 94లో ఎక్స్పైర్ అయ్యాక అతను 80 నుంచి నేను స్కూల్ పార్ట్ టైం వర్క్ చేస్తూ అతనికి సపోర్ట్ గా ఉన్నాను మేడం. స్కూల్ నుంచి రాగానే. మీ అమ్మగారు ఎప్పటిదాకా ఉన్నారు? అమ్మగారు 2004లో ఎక్స్పైర్ అయ్యారు మేడం. 94, 2004, 10 years మేడం. మీ సిస్టర్ మ్యారేజ్ అప్పటికి అయిపోయిందా? 91లో అయింది మేడం. మీ నాన్నగారు ఉన్నప్పుడే అయిపోయింది. సో అసలు అమ్మాయికి సంబంధమే లేని టాపిక్ ఇది. ఒక రకంగా ఉన్నంతలో ఏదో ఇచ్చేసారు, పెళ్లి చేశారు. ఆ రోజుల్లో ఎవరో కట్నాలు ఏదో తీసుకున్నారు తప్ప ఆస్తుల గురించి ఆలోచించరు కాబట్టి ఓకే. మీ నాన్నగారికి ఏం ఆస్తులు ఉన్నాయి ఏంటి మేడం? ఫతేనగర్ లో ఒకటి 300 square yard కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది. ఓకే. ప్లస్ అంతే మేడం, అదొకటి ఉంది. ఇంకా అది కాకుండా ఇవి అన్నయ్య దమ్ములది ప్రాపర్టీ ఎండ్కి వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడైతే అన్నయ్య నేను ఒకటే బిజినెస్ లో ఉన్నామో అతను గుడ్విల్ తీసుకోగా. ఏం బిజినెస్ మేడం? ఇది ఒక ఫ్యాబ్రికేషన్ బిజినెస్ మేడం. మామూలుగా ఆటోమేషన్ ఎంట్రన్స్ సిస్టమ్స్, చెన్నై షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్, ఇవన్నిటికీ అతను ఇండియాతో పాటు ఎక్స్పోర్ట్ కూడా చేశాడు మేడం. నేను ఓన్లీ తెలంగాణ ఏపీ వర్క్ చేస్తాను. సో తండ్రి ఏం చేశాడంటే 2 అన్నదమ్ములు ఒకే చోటు ఉండాలి, గొడవ పడకుండా ఒక బిజినెస్ నేను తర్వాత నా తదనంతరం ఈ అన్నదమ్ములు చూసుకోవాలి నా పిల్లలని అప్పచెప్పాడు మేడం. ఒకే ఫీల్డ్లో పెట్టాడు. అది రాను అతను తెలివిగా నాకు జీతం చెప్పేసరికి మా అమ్మాయిన మామకు చెప్పేసరికి ఈ ఫైల్స్ అన్ని చూపించడం జరిగింది మేడం. ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్, ఇది అన్యాయం జరుగుతుంది, దయచేసి న్యాయం చేయండి మామ అని. సో ఇతను ఏం చేశాడు, ఎలా హ్యాండిల్ చేశాడు తెలియదు మేడం. అతను మనసులో పెట్టుకున్నాడు, ఇతను నాకు అవసరం తీరిపోయింది, నేను వెల్ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ఇతను నీట్గా తప్పిద్దామని తప్పించేశాడు మేడం.
ఆ తప్పిస్తూ విడిపోయేటప్పుడు నాకు ఉల్టా శాలరీ కంపెన్సేషన్ ఇవ్వకుండా ఉల్టా ఎదురుగా గుడ్ విల్ తీసుకొని 5 lakhs రూపీస్ గుడ్ విల్ తీసుకొని ఒక తెల్ల పేపర్ పైన సంతకాలు పెట్టి విడిపోవడం జరిగింది మేడం. 2003లో డివైడ్ అయ్యాం మేడం. ఈ ప్రాపర్టీ షేర్ చేసుకున్నారా? లేదు మేడం, అప్పటి వరకు ఇద్దరం రెంట్స్ తీసుకుంటున్నాం మేడం. ఇద్దరు 50-50. ఇద్దరు 50. మీ సిస్టర్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి? ఇప్పటికే ఇన్వాల్వ్ ఇప్పుడు కూడా లేదు మేడం. ఆమె మదర్ లాగా చూసుకుంటుంది. తల్లి తర్వాత ఆమె ఎప్పుడు లోటు. మీ మ్యారేజ్ ఎవరు చేశారు మేడం? నా మ్యారేజ్ అన్నయ్య చేశాడు మేడం. అప్పుడు అమ్మ కూడా ఉండేది. మీ అన్నయ్య మ్యారేజ్ ఎవరు చేశారు? అన్నయ్య మ్యారేజ్ ఫస్ట్ యాక్చువల్ అన్నయ్యకి 2 మ్యారేజ్ అయింది మేడం. ఫస్ట్ మ్యారేజ్ 95లో అయింది. మీ నాన్నగారు చనిపోయిన 1 year. తర్వాత 99లో ఆమె సూసైడ్ చేసుకుంది మేడం. అమ్మో, ఎందుకు? ఆ పిల్లలు కాలేరని పాలోలు వీళ్ళు అత్తని బెదిరించి కంట్రోల్ పెట్టుకో అని అనేసరికి అదేదో బెదిరించడానికి పోయి సీరియస్ అయిపోయింది మేడం. సో ఆ విషయంలో మేము 14 days నేను వెళ్ళాను, 7 days అన్నయ్య వెళ్ళాడు, 14 days మమ్మీ వెళ్ళింది. సో అతను లవ్ మ్యారేజ్ చేసి సెటిల్ మ్యారేజ్ చేసుకున్నాడు. కష్టకాలంలో నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయాడు మేడం బయటికి. సో ఈ జరిగిన విషయాలన్నీ ఎప్పుడైతే బయటికి తెలిసే నా ద్వారా తెలిసింది అనేసరికి నా పైన ఇంకా అక్కసు పెట్టుకున్నాడు. ఫస్ట్ మ్యారేజ్ గురించి అప్పుడు ఏం జరిగింది ఏందని అప్పటి నుంచి మాకు 99 అది ఫైనల్గా జడ్జ్ దీంట్లో ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు కారణంగా కొట్టేశారు. అవును మేడం. ఎప్పటికి అయింది కేసు మేడం? అది ఒక 10 years నడిచింది మేడం. అప్రాక్సిమేట్ 99లో అయింది. 2008-9లో కొట్టేశారు మేడం. సో పనిష్మెంట్ ఎవరు కలవలేదు. మదర్ కూడా ఆమె చనిపోయింది, అంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆమెకు సెంటెన్స్ ఏదో ఫ్రీ అని ఇచ్చారని తెలిసింది మేడం. సో ఫైనల్ ఇప్పుడు ఏంది మేడం, ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఇద్దరు ఉంటే ఎవరో ఒకరు ఉండాలి, ఈగో ప్రాబ్లం వస్తుంది, బిజినెస్లో నేను తప్పుకుంటానని చెప్పి నేను 2020లో క్విట్ అయిపోయాను మేడం, లాక్డౌన్ టైంలో. అనే నేను వెళ్ళిపోయాక బిజినెస్ కలిపే చేసుకుంటాను. లేదు మేడం, 2003లో డివైడ్ అయిపోయాను మేడం. నేను ఎప్పుడైతే గుడ్ విల్ ఇచ్చానో అతనికి పోటీ పడలేక నెట్టుకుంటూ వచ్చాను మేడం. నన్ను ఎక్కడ అతను పైకి రానివ్వలేడు మేడం. మార్కెట్లో అతను ఉన్న గుడ్ విల్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా. కానీ మీకు ఎప్పటికే బిజినెస్ ట్రిక్స్ ఇవన్నీ తెలుసుంటాయి కదా, తెలుసు. వేరే పేరుతోటి వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఎక్కడన్నా ఛాన్స్ అయితే ఉంటుంది. 100% ట్రూ మేడం. కాకపోతే నాకు తెలిసిన లైన్లో ఫ్యాబ్రికేషన్ అది ఒకటే డెప్త్గా నాలెడ్జ్ ఉంది మేడం. సో ఆ కేటగిరీలు ఎక్కడ చేసినా అతను మనసులో పెట్టుకొని ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వకుండా తొక్కేసాడు మేడం. నేను బయటికి చెప్పుకోలేకపోయాను. ఒక్క విషయానికి ఇంత కక్ష కట్టాడు బ్రదర్ మీద? ఉన్నదే మీరు ఒక రకంగా. అతను పర్సనల్ లైఫ్ ఒకటి ఉంది మేడం. ఏంటి పర్సనల్ లైఫ్? పర్సనల్ లైఫ్ ఒక ఆయనకి కీప్ ఉన్నారు మేడం. ఓకే, ఏది సెకండ్ వైఫ్ కాకుండా? సెకండ్ వైఫ్ కాకుండా ఫస్ట్ వైఫ్ ఉన్నప్పటి నుంచి అతను మెయింటైన్ చేశాడు. ఆ విషయం చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకో అమ్మాయి గొంతుకోవడం తెలియదు మేడం. అది ఏమైందో అయితే మా మామయ్యకి చెప్పాను. ఒకటి నాకు లెక్కలు డబ్బులు శాలరీ ఇవ్వట్లేదు. ఏ మామయ్యకి? మీ మమ్మీ వాళ్ళ బ్రదర్ మేడం. మా మమ్మీ వాళ్ళ బ్రదర్, మేనమామ. నాకు ఇద్దరే మేనమామ మేడం. అది పెద్ద ఆయనకి చెప్పాను. ఇది ఒకటి అకౌంటబిలిటీ లేదు, వర్క్ శాలరీ లేదు. ఇప్పుడు 91 తర్వాత నా స్కూల్ 7th పాస్ తర్వాత నేను ఫుల్ టైం చేశాను. అప్పటి నుంచి ఇక నాకు శాలరీ లేదు, బట్ట లేదు. ఒక పాలేరులాగా చూసుకోవడం, పల్లెటూరు నుంచి తీసుకొచ్చి పని చేయించుకోవాలి, సంవత్సరానికి ఇంత ఫుడ్ పెట్టాలి అంతే. ఇక ఫుడ్ తప్ప ఏమి ఇచ్చలేదు మేడం. ఇప్పుడు అంతా అయిపోయింది. 91 అంటే వచ్చిన ఇన్కమ్ తోటి హౌస్ మీద ఏమైనా కన్స్ట్రక్షన్ అలా ఇతను బయట ప్రాపర్టీస్ కొన్నాడు మేడం. అతని పేరు మీదనే? మీ పేరు? అతని పేరు పైన మేడం. మీకు ఎక్కడో 1-2 ప్రాపర్టీస్ కొన్నాకే అర్థమైపోద్ది కదండి. అర్థమవుతుంది. ఇన్కమ్ అంతా తీసుకెళ్లి బయట పెడుతున్నాడు ఇండివిడువల్ గా. అవన్నీ విషయాలు మా మేనమామకు చెప్పాను. చెప్తే అతను విన్నాడు చెప్తున్నాడు. అశోక్, నువ్వు నీకు లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు వరీ అవ్వకు, నేను ఉన్నాను కదా అని నెట్టుకొచ్చాడు మేడం. తీరా చూస్తే అతను కూడా 3 years బ్యాక్ చనిపోయాడు మేడం. సో ఫైనల్గా ఈ బిజినెస్ డివైడ్ అయిపోయింది. ఓటమి ఒప్పుకొని నేను బయటకు వచ్చేసాను మేడం. వచ్చేసాక ఇప్పుడు ప్రాపర్టీ అన్నా నేను వెళ్ళిపోతాను, నా షేర్ ఇచ్చేసాను అన్నాను మేడం. ఇంతలో 2015లో మేడం ప్రాపర్టీ లంగ రోజులో మీ ఆఫీస్లో మీటింగ్ అవుతుంటే మా మామగారు అన్నారు, అశోక్ నువ్వు ఇల్లు చూసుకో, అన్నయ్య బయటికి వెళ్ళిపోతాడు, ఇప్పటి నుంచి మీకు ఆయనకి డిస్ప్యూట్స్ ఉండదు అన్నారు మేడం. ఆ ఇల్లు తీసుకున్నాడు, 30 lakhs ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏమైందో, అమ్మో అంత ఈజీగా వదలొద్దు ప్రాపర్టీని, వీడు ఉంటే ఎప్పటికైనా నాకు ఏకే ఉంటాడని మళ్ళీ 5 lakhs పెంచి 35 lakhs ఒప్పుకున్నాడు. వైట్ పేపర్ రాసి ఇచ్చాడు. అప్పటి నుంచి ఒక అఫీషియల్ రిసిప్ట్ లేదు, ఒక అఫీషియల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదు, ఒక అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేదు. 2015 నుంచి 2024 వరకు నెట్టుకొచ్చారు మేడం. 2024లో అతను కూడా స్ట్రోక్ వచ్చి నిద్రలో చనిపోయాడు మేడం. ఇప్పుడు ఆ వైట్ పేపర్ పట్టుకొని ఉన్నాం. డబ్బు ఇచ్చిన ఆయన మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్. అయ్యా రిజిస్ట్రేషన్ చేసుకునే సంగతి తెలియదని నేనే చెప్పుకున్నా. ఇప్పుడు అతను అడ్వాంటేజ్ తీసుకొని ఇతను ఒకటైపోయి నేను ఏకాకయ్యని పరిస్థితి అయింది మేడం. 1 year నుంచి నేను ట్రై చేస్తున్నాను మేడం. ఎక్కడ వెళ్ళినా నా ఫ్రెండ్స్ ద్వారా కానీ, నాకు తెలిసిన ద్వారా కానీ అతను బెదిరింపులు చేయడం. మీరు పార్టీషన్ సూట్ ఏం ఫైల్ చేయలేదా? లేదు మేడం. ఎందుకని?
అఫీషియల్ గా నా దగ్గర ఏ డాక్యుమెంట్ ప్రాపర్ గా లేదు. ఇన్ని ఎలాంటి- సంవత్సరాలు మీ అన్నతో కలిసి ఉన్నారు కదా సార్, అవును ఆ మేడం, ప్రాపర్టీకి సంబంధించి 50% రెంట్ అయితే తీసుకుంటున్నారా? తీసుకుంటాను ఇప్పటికి మేడం. తీసుకుంటున్నారా? ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫుల్ రెంట్స్ తీసుకుంటాను మేడం. ఫుల్ రెంట్స్ తీసుకుంటున్నారు అంటే తీసుకుంటాను. పొజిషన్ కూడా మొత్తం మీదే. 2015 నుంచి నేను తీసుకుంటాను మేడం. ఓకే, మరి మీకు డాక్యుమెంట్ లేకపోవడం అఫీషియల్ గా ఇప్పుడు అతను వాళ్ళ చనిపోయారు కదా మేడం అన్నయ్య. ఇప్పుడు వదిన ఏమంటుందంటే నేను నీ పేరు పైన నా షేర్ ఇవ్వను, నీ బాబు పేరు మీద ఇస్తా అంట, నా కొడుకు పేరు పైన ఇస్తా అంటాను. ఎవరి షేరు? మా అన్నయ్య అయితే నేను పర్చేస్ చేశాను 35 lakhs పెట్టి. మీ అన్నయ్య షేర్ కూడా మీరు కొనేసారు అంటారు అవును హౌస్ మీద. అవును మేడం, 2015 నుంచి రెంట్లు మీరే. అవును మేడం. దాని డాక్యుమెంట్స్ అవన్నీ మీ దగ్గరే ఉంటాయి. రెంటల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి మేడం. రెంటల్ అగ్రిమెంట్స్ కాదు సార్, మేడం ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి కదా. ఇన్ కేస్ మీరు అన్నయ్య దగ్గర మీరు అదే కొని ఉంటే. ఎవరైతే ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ 35 lakhs ఇచ్చాడు కదా, అతని దగ్గర డిపాజిట్ పెట్టి మేము ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అవును, డాక్యుమెంట్స్ ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చాం. మా మామయ్య గారి మీ దగ్గర సొంత మామయ్య దగ్గర ఉన్నాయి, మిస్సెస్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాయి. అవును మేడం. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మీ బ్రదర్ మీకు అమ్మినట్టుగా పెట్టిన ఒక వైట్ పేపర్ మీద మొత్తం కూడా ఉంది. ఉంది మేడం. సో దీన్ని బేస్ చేసుకొని మీరు రెంటల్ ఇప్పటిదాకా వసూలు చేస్తున్నారు అవును 10 years నుంచి. అవును మేడం. మీ బ్రదర్ ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ 2 years కంప్లీట్ అయింది మేడం. చనిపోయారు. 24 వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు మేడం. ఓకే, ఈవిడేమంటుంది, వదిన ఏమంటుంది? ఇవేమంటుంది అంటే అన్నయ్య చనిపోయేటప్పుడు పేపర్ పైన రాసింది అది చెల్లదు. నాకు చనిపోయే ముందు నాకు మాట ఏమి ఇచ్చారంటే, అశోక్ ఇవ్వకు, ప్రాపర్టీ పాడు చేస్తాడు, వాడు కొడుకు ఇవ్వు, వాళ్ళు పీకులు ఆడుకుంటారు, గొడవ పడతారు అని తెలివిగా. ఏ షేరు? ఆయన షేర్, ఆయన షేర్ 50% మీది, 50% మీకు రాసిన దాన్ని అవును మేడం. కొడుక్కి ఇవ్వు నువ్వు అంటే ఇవ్వమని అయితే ఇవ్వమని అంటున్నారు. అన్నారు మేడం. సరే, మీ అబ్బాయికి ఇస్తే ప్రాబ్లం ఏంటి? నేనేమన్నాను మేడం, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు మ్యారేజ్ పిల్లలు ఎప్పుడైంది? మేడం. నా ఇద్దరు పిల్లలు మేడం. నా 2001 లో మ్యారేజ్ అయింది. ఓకే, బాబు బీటెక్ కంప్లీట్ అయింది, పాప బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. నేను అన్నాను వసీద్నామా రాస్తాను బేట, తల్లిదండ్రులు బతుకున్నాగా పిల్లల పేరు రాస్తే నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతావు, నువ్వు అక్కడ ఏం పాడు చేసినా జూదమైనా ప్రాపర్టీ అటాచ్ చేస్తే మళ్ళీ నేను చెల్లి పెళ్లి చేయాలని చేయలేను. ఇప్పటికే అతి కష్టం మీద నా ఇన్నేళ్ళ కష్టార్జితం ఆ ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కూడా నా పేరు రాకుండా నేను ముందే మీకు రాసేస్తే రేపు మంచివాడైతే నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంది? నాది, మీ మమ్మీది, మీ చెల్లిది. నేనేమన్నాను, ఇప్పుడు ఇద్దరికి నేర్పిస్తున్నారు మేడం మా వదిన గారు, మా అత్తయ్య వాళ్ళు. నేను డాడీని ఇప్పుడే బ్లాక్మెయిల్ చేసి. మీరు, మీ వైఫ్, మీ మాంగారు ఒకే పార్టీయా కాదా? ఇప్పుడు యాంటీగా ఉన్నా మేడం. మా మిస్సెస్ ఇన్నోసెంట్ మేడం, మా మావయ్య నేను ఆపోజిట్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మీ వదిన ఏం చెప్తుందో అది ఎట్లయినా అడుగు, అదే కరెక్ట్ అంటారు మేడం. ఇక్కడ ఇంకో పొరపాటు ఏం జరిగిందంటే మేడం, మా అక్కయ్య సైన్ పెట్టాలి కదా, లీగల్ ఎయిడ్స్కి అప్లై చేస్తే మా నాన్నగారు ముగ్గురు సంతకాలు పెట్టాలి. అక్క సైన్ పెట్టడానికి ఇతను వెళ్ళి మా బావగారికి అష్యూరెన్స్ ఇచ్చాడు, బావా మా మమ్మీకి సంబంధించిన 2 ఎకరాల ప్రాపర్టీ ఉంది, దీంట్లో 1 ఎకర్ నేను మీకు ఇస్తాను, ఇప్పుడు చెల్లె కెనడాలో ఉంది కదా, ఇప్పుడు నా కొడుకు పక్కన ఉన్నాడు, మీరు ఉన్నారు, మనం ముందు ఇప్పుడు మందు కొడుతున్నాం, తింటా ఆగుతున్నాం, ఇది నేను 1 ఎకర్ ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు మేడం. ఎవరు? మా బావగారు. మా అన్నకి, మా అన్నయ్య, మా బావగారు ఉన్న ఒక్కగానొక సిస్టర్, వాళ్ళ హస్బెండ్గా ఆశ పెట్టాడు ఆ భూమి ఇస్తాను. ఆ భూమి ఎవరిది? మా మమ్మీ వాళ్ళది. మీ మమ్మీకి ఒక 2 ఎకరాలు ఉన్నాయి. మా అమ్మకి 2 ఎకరాలు షేర్ వచ్చింది మేడం, అది అన్నయ్య మొత్తం లాగేసాడు. అందులో 1 ఎకరం అక్కకి ఇస్తాను, చెల్లికి ఇస్తాడు. ఇస్తాను. ఇప్పుడు ఏమో అన్నయ్య చనిపోయాడు కాబట్టి మా వదిన పిల్లలు లేదు మాకేం చెప్పలేడు, మేము ఇవ్వమన్నాం. కరెక్టే. ఇప్పుడు దానికి మీకు సంబంధం లేని టాపిక్ కదా, సంబంధం లేని టాపిక్. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు అతను బావగారు అంటాడు, సరే ఈ ప్రాపర్టీ నువ్వు తీసేసుకున్నారా, రేపు మళ్ళీ లీగల్ ఎయిడ్స్కి ఇప్పుడు అక్క సైన్ పెట్టాలి కదా మేడం. ఇప్పుడు వాళ్ళు పెట్టడానికి ఇప్పుడు అబ్జెక్షన్ మా బావగారు చేస్తున్నారు. మా సిస్టర్ ఏమనట్లేదు, నేను సైలెంట్గా పెట్టేస్తా, నువ్వు సైలెంట్గా డాక్యుమెంట్ చేసుకో. నాకు మనసు ఎక్కడ ఒప్పట్లే అంటే, ఒక ఆడపిల్లకి మా మేనమామ అన్యాయం చేశాడు ప్రాపర్గా పంచక, అన్న అన్యాయం చేశాడు, ఫస్ట్ భార్యకి అన్యాయం చేశాడు, చెల్లెని ఆహ్వానం చేశాడు. ఈ ఆడపిల్లకు అవసరం కలకలు ఎందుకు? మనకి ఎంతో కొంత ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మా అమ్మ నాన్న బతుకుంటే ఎంతో కొంత ఇచ్చారు కదా. ఇప్పుడు నా భార్యకి వాళ్ళ నాన్న ఇచ్చాడు 35 lakhs, నేను అది ఇస్తానో తర్వాత అడ్జస్ట్ చేస్తాను, వేరే విషయం. ఒక ఆడదాని ఉసురు కలకలు మనకెందుకు? ఇప్పుడు ఏమంటాడంటే నా పేరు పైన ప్రాపర్టీ ఇస్తే వీడు అక్కకి ఇస్తాడు. డెఫినెట్గా 2 షట్టర్స్ ఇస్తే ఫ్యూచర్లో తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది మేడం. ఎందుకు మా బావ మళ్ళీ మా అక్కని టార్చర్ పెట్టడానికి గ్యారంటీ ఉంది మేడం. అమ్మ నాన్న లేరు, ఉన్నది ఒక అక్క. ఇన్నేళ్ళు అమ్మ మంచోళ్ళ చెడ్డోళ్ళ? నేనా మేడం? తెలియదు మేడం. మీ ఇంట్లో జరగాల్సిన మంచి గురించి ఆలోచించడం మానేసి పక్క వాళ్ళ ఇంట్లో జరగాల్సిన మంచి గురించి చాలా బాధపడుతున్నారు. ముందు ఇది ఏడవాలిగా మనం. ఏంటిది అది? మీ పిల్లోడి పరిస్థితి. మీరు కొన్న 50% షేర్ ఏదైతే ఉందో అది మీ మామగారు అంటే మీ వైఫ్ వాళ్ళ నాన్న, మీ మామగారు ఇచ్చిన 35 లక్షలతో కొన్న 50%. అది మీది కాదు. అవును మేడం. ఓకే, అయినా దాని మీద 25 to 15 years నుంచి 10 years నుంచి ఫుల్ రెంట్ తీసుకుంటున్నారు. ఆ షేరు మీ మామగారు డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయంటే మీరు ఇవ్వాలి, లేదా షేర్ ఆయనకి ఇచ్చేయాలి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉన్నాయి. దానికి వాళ్ళ వైఫ్ వచ్చి, చనిపోయిన వాళ్ళ వైఫ్ వచ్చి, మీ అన్నయ్య వాళ్ళ వైఫ్
మీకెందుకు రాయడం, మీ పిల్లోడికి రాస్తాను అని. అవును మేడం. దానికి మీరు ఎంత పెద్ద పంచాయతీ పెట్టి హితబోధ చేస్తున్నారు అందరికీ. అరే నీకు పెళ్ళయి నువ్వు వెళ్ళిపోయి వేరే కంట్రీ వెళ్తే మేము రోడ్డు మీద పడాలా, మీ అమ్మని ఎవరు చూస్తే, అసలు మీ డబ్బే కాదు అది. అవును మేడం. నేను చెల్లికి ఎవరు చేయాలి, మీ డబ్బు 50%. మీరు 50%లో రిమైనింగ్ 50 మీ మామగారు ఎవరికి చెప్తే, మీ వదిన ఎవరికి చెప్తే వాళ్ళకి రాసేస్తే వాళ్ళ కర్మ కొద్దీ ఆవిడ అడగట్లా, ఈయన అడగట్లా, అవును మేడం. పిల్లాడికి రాసేయండి అంటున్నారు. పిల్లోడికి రాస్తే ఏంటి సార్ ఇంత బేసిక్ ఇష్యూని ఇంత జటిలం ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు అంటే మీకు ఎందుకు అంత కుళ్ళు, ఎందుకంత అపనమ్మకం, ఎందుకంత ఇదే డైలాగు బయట ఇక్కడ కూర్చున్న నాకే కోపం వస్తుంది, బాధ వేస్తుంది. ఒక కొడుకుని ఎందుకు ఈయన ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు? ఈయన డబ్బు కాని డబ్బు, ఈయన ఆస్తి కాని ఆస్తికి మీరు అన్నదాన్ని తప్పలేదు మేడం. ఎందుకు అంత కొడుకు అంత చెడిపోయాడా, అంత పనికిమాలాడా, అంత వేస్ట్ పిల్లలు? 2011లో ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ మేడం, ఓల్డ్ కన్స్ట్రక్షన్ అది. ఇప్పుడు అది దాన్ని డెమాలిష్ చేస్తాం మేడం. దానిపై లోన్ తీసుకోవాలంటే నా కొడుకు మళ్ళీ నేను కలిపి తీసుకోవాలి కదా సార్. మీ సొంత బ్లడ్ అని మీరు నమ్మకపోతే ఎట్లాగా? అదే నేను నాకు బెస్ట్ డెసిషన్ ఏం చేయాలని. ఇది కరెక్ట్, ఎందుకంటే మీ క్యారెక్టర్ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. మీ 50% కానిది మీ మామగారు మీ వదిన ముందు వాళ్ళ చేతిలో నుంచి ప్రాపర్టీ మీ చేతిలోకి రావాలంటే మీరు మీ అబ్బాయి ఇంతే, మీరు ఒక గ్రూపు, మీరు మీ అబ్బాయి మీ ఆవిడ మీ కూతురు ఒక గ్రూపు, మిగతా వాళ్ళంతా చుట్టాలు. మీ ఆవిడకి వాళ్ళ నాన్నగారు ఒక గ్రూపు, ఆయన చేసిన హెల్ప్ మీ కుటుంబంలోకి వస్తుంటే మీ అబ్బాయి ఆలోచన ఉన్నతంగా ఉండాలి. అరే మా నాన్న వాళ్ళు వీళ్ళు చెప్పగానే నాకే అనిపిస్తుంది వాళ్ళు వీళ్ళు ఇచ్చే ఆస్తికి ఈయనేంటి మధ్యలో అడ్డు, జీవితకాలం మిమ్మల్ని అసహించుకుంటాడు దీని మీద డిస్కషన్ జరిగితే. ఇది కరెక్ట్ కాదు. మీరు సంపాదించేది మీ కొడుక్కి, పీకి మీరు ఇప్పటిదాకా ఏమీ సంపాదించలే, ఉన్నంతలో కొన్నారు, అది మీ దగ్గరే ఉంటాయి. మీకు ఆల్రెడీ ఆ స్వార్థం ఉంది కాబట్టి నా ఆస్తి నేను నా తదనంతరమే బెటర్, అలాగే చెప్తా ఏ పేరెంట్స్ కన్నా నేను. కానీ ఇలాంటి ఒక జటిలమైన లిటిగేషన్ ఉన్నప్పుడు మనం పిల్లోని పక్కన పెట్టుకోవాలి. మీ బలగం మీ ఆయుధమే మీ అబ్బాయి. అతనికి ఇస్తాను అంటే లౌక్యంగా తీసుకెళ్ళి ముందు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరైనా కొట్టేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు ఫైటింగ్ చేస్తే చిల్లిగవ రాదు. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదు, పొజిషన్ మనం తీసుకున్నప్పటికీ కూడా నిజంగా వీళ్ళిద్దరూ ఆ మాట మీద ఉన్నారా లేదని నా డౌట్. అలా ఉంటే ఆ బంగారు అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని దయచేసి వదులుకోకండి. మీ పిల్లాడు మీకు వచ్చే ఆస్తి కంటే విలన్ అయిపోతాడు. మీరు కన్నా పిల్లాడు విలన్ అయితే మీ ఆస్తి దిష్టి తీసుకోవడానికి కూడా పనికిరాదు. ముందు ఇది బేసిక్ ప్రాబ్లము, అర్జెంటుగా సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం. దీన్ని క్లియర్ చేసుకోండి. ఓకే మేడం. మీ వదిన చేతిలో నుంచి, మీ మామగారి చేతిలో నుంచి, ఆవిడ చేతిలో నుంచి రిజిస్ట్రేషన్ రావాలి, ఈయన చేతిలో ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు రావాలి. లోన్ పెట్టాల్సి వస్తే మీ అబ్బాయి నిజంగా వేరే కంట్రీలో ఉంటే దానికి సంబంధించి జీపీఏ తీసుకుని కూడా మీరు ఇక్కడ నడిపించవచ్చు. లీగల్గా పిల్లలు వేరే కంట్రీస్లో ఉంటే పేరెంట్సే ప్రాపర్టీలు కొంటారు, పేరెంట్సే జీపీఏ హోల్డర్లుగా ఉంటారు, పేరెంట్సే అమ్ముతూ ఉంటారు. అంత నమ్మకం ఉండాలి మీ అబ్బాయికి మీరంటే. మీరు ఆస్తి కొట్టేస్తారేమో అనే అంత భయం, పాయిజన్ చుక్క ఆల్రెడీ పడిపోయింది మీ ఆలోచన విధానం వల్ల. నాకు తెలిసి మీ అబ్బాయి మీరంటే అమ్మో ఆయన సరౌండింగ్ నాకు వద్దు, నాకు 50% చేసేయండి అని కూడా అంటాడు. కాకపోతే అతను షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి నష్టపోయాడు మేడం. అప్పటి నుంచి భయం అనేది నాకు స్టార్ట్ అయింది మేడం. సార్ అప్పుడు మీరు ఏదైనా రాయించుకోండి ముందు మీ అబ్బాయి చేతికి వస్తే, అరే బాబు మరి ఇది సంగతి, మరి దీని మీద పూర్తి రైట్స్ నాన్నకి ఇచ్చేసి ఆ డాక్యుమెంటేషన్ చేయించుకొని ఎక్స్ప్లెనేషన్ చేస్తే నువ్వు షేర్ మార్కెట్స్లో లాస్ అవుతున్నావు నాన్న, రేపటి రోజున ఏదైనా ఐపీ పెట్టాలి ఇంకొకటి అంటే ఈ ప్రాపర్టీ లాస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది నీది కాదు, వారసత్వంగా వచ్చింది, తదనంతరం నిన్ను కాపాడడానికి ఇది మాకు ఉపయోగపడుతుంది. అది పిల్లోడికి కౌన్సిలింగ్ ఇప్పించండి. అవ్వకపోతే మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి క్లారిటీ ఇప్పిస్తే ముందు వీళ్ళ చేతిలో నుంచి మీ చేతికి వస్తే 70 to 80% ప్రాబ్లం క్లియర్. మిగతా 20% ఏంటి, మీ అబ్బాయి యొక్క ఆలోచన విధానం, వ్యసనాలు వేస్ట్ అవుతుందేమో అని భయం. దానికి పిల్లోడికి కౌన్సిలింగ్ ఇచ్చుకొని ఆ ప్రాపర్టీని మీ వైఫ్ పేరు మీదకో, ఆ రైట్స్ ఏవైతే ఉంటాయో తర్వాత ఆ రైట్స్ని మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళ పేరు మీదగా షిఫ్ట్ చేసుకోవడం బెటర్. మేజర్గా మీ వైఫ్ పేరు అయితే ఇంకా బెటర్, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరు, మీ వదిన మీ మామగారు కూడా. ఇక సెకండ్ టాపిక్, మీ అమ్మగారికి సంబంధించి 2 ఎకరాలు ఆయన ఇస్తాడా ఇవ్వడా మనకు అనవసరం. ఆయన ఏదో వాళ్ళ బావగారికి మీ బావగారికి మాట ఇచ్చుకున్నాడు సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి, అది ఆవిడ ఇవ్వదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మాట వేరు, రాయటం వేరు. ఆస్తుల దాకా వచ్చినప్పుడు ఈ రోజున మాటల మీద నిలబడే అంత సీన్ లేదు. ఒకప్పుడు ఇక్కడ నుంచి ఆ గుర్రం వెళ్ళినంత వరకు మీదే అంటే మీదే, మాటకు అంత వాల్యూ. తర్వాత కాలు వేసుకొని హద్దులు వేసుకునేదాకా వచ్చాయి, అప్పుడు కూడా అంత వాల్యూ. ఆ తర్వాత వచ్చిందే పేపర్లు, ఆ తర్వాత వచ్చిందే ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఈ రోజున డాక్యుమెంట్ ఉంటేనే దిక్కాణం ఉండట్ల. సో అలాంటి ప్రాసెస్లో ఖచ్చితంగా ఆవిడ
ఆయన ఎప్పుడో తాగేదో మాట అన్నాడని చెప్పి 1 acre తీసుకెళ్ళి మీ బావకో మీ సిస్టర్కో ఇవ్వాల్సిన అవసరం లేదు. 4 షాపుల్లో 2 షాపులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ అడక్కపోతే. లేదు అలాంటిది ఒకటి పంచాల్సి వస్తే ముగ్గురు సమభాగాలు. ఇప్పుడు మీరు అదే పంపకం జరిగితే 3 భాగాలు అయిపోద్ది ఇల్లు. కాబట్టి ఆవిడను ఒప్పించుకొని రిలింక్విష్ డీడ్ అంటారు, హక్కులు వదులుకోవడం. మీరు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలి. ఒకటి ఆయన చనిపోయారు, ఆయన డెత్ సర్టిఫికేట్ ప్లేస్లో వదిన పిల్లలు వస్తారు, మీరు మీ సిస్టర్, మీ మీ అందరూ కలిపి లీగల్ హెయిర్స్ కింద లెక్క. ఈ ప్రాపర్టీ మీద ఒక పార్టీషన్ డీడో లేకపోతే హక్కు విడుదల, వాళ్ళిద్దరూ హక్కు విడుదల చేసి మీకు మీ వైఫ్కో మీకు మీ అబ్బాయికో రిజిస్ట్రేషన్ చేసేస్తే ఇంకా వాళ్ళతోటి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇక రిమైనింగ్ ఆస్తుల మన దగ్గర ఓపెన్గా అయితే లేవు. మీ సిస్టర్ ఏం ఫైట్ చేసుకుంటుందో ఫైట్ చేసుకోవడం. ఒకవేళ లేదు ఆ 2 ఎకరాలు ఇవి కూడా మనం ఫైట్ చేద్దామన్నా అది ఇదని మీతో అని ఆవిడ అందా అనుకోండి, మీరు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే వద్దు నాన్న ఇప్పటికే మాకు తలనొప్పి, జీవితకాలం సంపాదించిందే హారతకర్పూరం అయిపోయింది, ఇప్పుడన్నా ఉన్నది కాస్త ఉన్నంతలో మేము ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం, ఉన్నదే ఇంకా కొంతకాలం క్లైమాక్స్ స్టేజ్లో ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 20-30 ఏళ్ళు తినేది లేదు పెట్టేది లేదు, మెంటల్ టెన్షన్ అవసరమా? పిల్లలు వచ్చేసారు, పిల్లలు చూసుకుంటారు ఇంకా అనేది బెటర్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం సార్. మీ కేసులో మంచి ఒపీనియన్ మేడం. కాకపోతే ఇక్కడ మూడు సేల్ డీడ్లు 3 హౌస్ నెంబర్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మా మామగారు 2 సేల్ డీడ్లు 2 హౌస్ నెంబర్ చేస్తా అంటాడు, ఒక హౌస్ నెంబర్ని దాన్ని సమాధి చేస్తా అంటాడు, అది ఎక్కడ రాంగ్? అది మీరు డాక్యుమెంట్ రైటర్స్కి ఇవన్నీ చూపిస్తే ఓకే మేడం. ముందు మీ ఇంట్లోకి రానిచ్చేయండి డాక్యుమెంట్స్ని, తర్వాత మీరు మీ వైఫ్ పేరు మీదకు మీ వైఫ్ మీరిద్దరు కలిపి పార్టీషన్ చేసుకోవడమా ఏంటనేది తర్వాత ఆలోచిద్దరు. ఎందుకంటే మీ దాకా రాలా, బయట వాళ్ళు ఎప్పుడైనా వెనక్కి లాగుతారు. ఎందుకంటే మీ సిస్టర్ ఒక్కళ్ళే కాదు, మీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నువ్వెవరమ్మా దానం చేయడానికి, మా తాత ఆస్తి అంటే మొక్కలు అయిపోద్ది అంతా. ముందు మీకు పొజిషన్ వచ్చేయాలి. అసలు కుదిరితే ఇలాంటి వాటిని అమ్మేయండి అని చెప్తాను నేనైతే. అమ్మేసి వేరే చోట కొనుక్కుంటే ఫ్రెష్ ఎన్ని తరాలు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కొత్త డాక్యుమెంట్ లాగాను మీరు ఫ్రెష్గా కొన్న సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ కింద కన్వర్ట్లు అవుతాయి. ఆ తర్వాత మీరు మీ పిల్లలు ఈ పంచాయతీ వేరు, వాళ్ళ పంచాయతీలు ఇంకెప్పుడు ఉండవు, అక్కడితో కట్ అయిపోయినట్లు లెక్క. కుదిరితే ఆప్షన్ చూసుకోండి, లేదా కన్స్ట్రక్షన్ చేసుకోండి, కానీ ముందు మీ అబ్బాయి పేరు మీదకి మీ వైఫ్ పేరు మీదకో కన్వర్ట్ అయ్యి 3 చేసుకుంటారో 2 చేసుకుంటారు. ఎంత చూసినా సర్వే నెంబర్ ఎంత అయినా కానీ ఉన్నవి 300 స్క్వేర్ యార్డ్సే. ఆ 300 స్క్వేర్ యార్డ్స్లో ఏం కన్స్ట్రక్షన్ జరిగినా మీరే ఓనర్స్ అవుతారు. అది లీగల్గా డ్యామేజ్ అవ్వకుండా అడ్వకేట్స్తో పాటు డాక్యుమెంట్ రైటర్ పర్ఫెక్ట్గా చెప్తారు. ఇదిగో బాబు ఇవి 3 సేల్ డీడ్లు ఉన్నాయి, ఈ 3 కలిపి 2 చేయడానికి అవుతుందా, లేదా 3 కలిపి మెన్షన్ చేయాలా, 300 స్క్వేర్ యార్డ్స్ డ్యామేజ్ అవ్వకూడదు మనకి, ఎక్కడెక్కడ ఎందులో ఎంత ఉంది అనేది అలా చూసి వెళ్తే బెటర్ అనేది నా ఉద్దేశం. దీన్ని బయట కూడా పెట్టకండి సార్, అవసరం కూడా లేదు. అలాగే మీరు మాట్లాడింది కూడా మీ బ్రదర్ చూడరు, మీ అబ్బాయి చూడరు, అవసరం లేదు. మీరు మారితే చాలు, 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని నా ఉద్దేశం. సరే, చూసారు కదండి. యాక్చువల్గా ఆస్తుల దాకా వచ్చినప్పుడు మోరల్ వాల్యూస్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది కొడుక, అన్న, వదిన, మామ, భార్య, ఎవరైనా కానీ. కాబట్టి మనిషి బతుకున్నంత కాలంలో ఆస్తులు చాలా అవసరం. నిజాయితీగా మనం సంపాదించుకున్నది ఒక ఎత్తు అయితే, వారసత్వంగా వచ్చిన ఆస్తి మన షేర్ ఎంతో అంత తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఆ వచ్చిన షేర్ని ఎంజాయ్ చేయగలుగుతాం. 1 అడుగు కోసం 30 ఏళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు, 4 అడుగుల కోసం 40 ఏళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా మొన్నటిదాకా మేము చూసుకుంటూ వచ్చాం. సో తినే ఫ్రూట్ ఉన్న జీవితకాలంలో తినలేకపోతే వేస్ట్ అని నా ఉద్దేశం. అలాగే ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈయన చెప్పిన వర్షన్ ఏదైతే ఉందో, వారసత్వపు ఆస్తులు అన్న లీడర్షిప్ తీసుకోవడం, మిగతా 1-2 బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితకాలం వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటారు, అదంతా జాయింట్ ప్రాపర్టీ కిందకే వస్తుంది. వాళ్ళు ఆ టైంలో ఆ ఇన్కమ్ మీద కొన్న ప్రాపర్టీస్ వాళ్ళకు కొన్ని సందర్భాలు అన్నలు ఏం చేస్తారంటే వైఫ్ పేరు మీదో వాళ్ళ మామగారి పేరు మీదో పిల్లల పేరు మీద పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా కోర్టులో ప్రూవ్ చేస్తే కనుక అలాంటి ప్రాపర్టీస్ మీద కూడా షేర్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిజం ఎప్పుడు నిజమే కాబట్టి. కానీ ఆస్తుల విషయాల్లో కొంచెం ముందుగానే జాగ్రత్తగా ఉండండి, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి, నిజమైన నిజాయితీ ఫైటింగ్ చేయండి అని కోరుకుంటాను.